నేను డాక్టర్ రాగిని జాతా ఫెర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాము. ఇప్పుడు రీసెంట్‌గా మనం చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాము మెయిల్స్‌కి రిగార్డింగ్ ఇరెక్షన్‌లో ప్రాబ్లమ్ అయ్యేసి దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్. సో చాలా మెడికేషన్స్ కూడా వచ్చాయి, కౌన్సిలింగ్ టెక్నిక్స్ కూడా వచ్చాయి, కౌన్సిలింగ్ మేల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు ఇన్ టర్మ్స్ టు గివ్ దెర్ మెడికేషన్. ఈ అన్ని సపోర్ట్ త్రూ వాళ్ళు చాలా వరకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆర్ ఇజెక్షన్ కూడా వాళ్ళు ఓవర్కమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. కానీ ఇన్ కేస్ విత్ ఆల్ ది మెడికేషన్స్ వాళ్ళు ఇరెక్షన్ అవ్వట్లేదు ఆర్ పినైల్ వైబ్రేటర్స్ కూడా ఉంటాయి, వీటిలో కూడా వాళ్ళకి ఇరెక్షన్ అవ్వట్లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫియర్ ఆర్ ఇరెక్షన్ అయినా కూడా సస్టైన్ చేయలేకపోతున్నారు అనుకున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇంకా డిలే అవుతుంది. లైక్ మ్యారేజ్ ఏజ్ ఎక్కువైపోయి ఆర్ ఫీమేల్ ఏజ్ ఎక్కువైపోయి ఈ డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ మెడికేషన్ టైం తీసుకున్నట్లు ఇంకా డిలే అవుతుంటే కూడా ప్రెగ్నెన్సీకి లేటెస్ట్ టెక్నాలజీస్తో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. లైక్ ఇన్ కేస్ వాళ్ళకి ఇరెక్షన్ అయినా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్ ఇట్ అండ్ గివ్ ది శాంపుల్ అన్నప్పుడు ఒక చిన్న టెక్నిక్, ఈ టెక్నిక్లో ఏంటి అంటే స్పర్మ్స్ అనేటివి డైరెక్ట్ టెస్టిస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ స్పర్మ్స్ మనము ఎంబ్రియో చేసుకోవడానికి ఉపయోగం చేసుకోవచ్చు. సో దేర్ఫోర్ వాళ్ళు ఒకవేళ ఇరెక్షన్ ప్రాబ్లం ఆర్ ఇజాక్యులేషన్ వల్ల శాంపిల్ ఇవ్వలేకపోయినా కూడా ఈ టెస్టికులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్తో ఎగ్స్ నుంచి స్పర్మ్ మిక్స్ అయ్యి ఫర్టిలైజ్ చేసుకొని రిజల్టెడ్ ఎంబ్రియో అనేది ఫీమేల్లో పెట్టొచ్చు. టెక్నిక్స్ అండ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని కూడా ప్రెగ్నెన్సీ తీసుకురావచ్చు. దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.